విశాఖ సంద్రంలో మరో బోట్ ప్రమాదం జరిగింది. ఇద్దరు మత్స్యకారులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఫిషింగ్ హార్బర్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఉదయం 7 మత్స్యకారులు వేటకెళ్తే ఈ ప్రమాదం జరిగింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్, ఎలా ఉంది వాళ్ళిద్దరి పరిస్థితి? మిగతా 5 ఎక్కడున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గాయాలైన 2 మత్స్యకారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 5 సురక్షితంగా బయటపడ్డారు. హార్బర్ మౌత్ ఏదైతే ఉంటుందో ఔటర్ హార్బర్ వద్ద మరపడవపై 7 మత్స్యకారులు వేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బోటు ప్రమాదానికి గురైంది. బోటు పూర్తిగా బోల్తా పడినటువంటి సందర్భంలోనే బోటు వారి మీద పడడంతో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్నటువంటి మత్స్యకారులు వేరే బోటులో వెళ్లి వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా 7 కూడా రక్షించారు. 2కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వరుస బోటు ప్రమాదాలు మత్స్యకారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పూర్తిగా వేటకు వెళ్లేటువంటి క్రమంలో బోటు ప్రమాదాలు జరగడం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో బోటు పూర్తిగా దెబ్బతిన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు 5. 2కి గాయాలయ్యాయి. వారిద్దరు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పెషలిస్ట్ అధికారులు విచారణ చేపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే అనిల్, అంటే ఎలా జరుగుతున్నాయి ప్రమాదాలు? అంటే ఈ మధ్య ఏమన్నా రఫ్ గా ఉంటుందా? విండ్స్ ఎక్కువగా ఉన్నాయా? ఏం చెప్తున్నారు మత్స్యకారులు? వాళ్ళతో మాట్లాడే అవకాశం ఏదైనా దొరికిందా? ఎక్స్పర్ట్ ఏదన్నా కామెంట్ చేస్తూ ఉన్నారా? ముఖ్యంగా ఉత్తర కోస్తా తీరం వెంబడి గాలుల తీవ్రత అధికంగా ఉంది. అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బోటు ఔటర్ హార్బర్ లోకి వెళ్లి మెయిన్ సీలోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉంటుంది. ఇదే క్రమంలో బోటు బోల్తా పడిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. హార్బర్ నుంచి బయటకు వెళ్తున్నటువంటి ఆ క్రమంలోనే అలల తాకిడికి బోటు తిరగబడింది. కింద మత్స్యకారులు ఉండిపోవడంతో వారికి గాయాలయ్యాయి. బోట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా పోయింది. బోటు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ సముద్రంలో వేటకు వెళ్లేటువంటి మత్స్యకారులు వాతావరణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆలోచించాలని నిపుణులు చెప్తున్నారు. ఎంత దూరం వరకు వీళ్ళు వెళ్ళారు సముద్రంలో? సో రిటర్న్ ఎక్కడ వరకు తిరిగి వచ్చింది ఇది అంటే ఏం చెప్తారు? హార్బర్ నుంచి దాదాపు ఒక 300 నుంచి 400 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎందుకంటే హార్బర్ మౌత్ ఉంటుంది. ఫిషింగ్ సముద్రం నుంచి బోట్లన్నీ కూడా లంగర్ వేసేందుకు ఫిషింగ్ హార్బర్ లోకి వచ్చేటువంటి మౌత్ ఏదైతే ఉంటుందో ఆ మౌత్ నుంచి బయటకు వెళ్లేటువంటి క్రమంలోనే ప్రమాదం జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ఏదైతే రిటైనింగ్ స్టోన్ వాల్ ఉంటుందో అక్కడ బోటు బోల్తా పడింది. పూర్తిగా బోటు దెబ్బతిన్నటువంటి నేపథ్యం కనిపించింది. ఎందుకంటే హార్బర్ లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆటుపోట్లు ఉండవు. హార్బర్ మౌత్ నుంచి బయటికి వెళ్లేటువంటి క్రమంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సముద్రం అలజడిగా ఉండి ఏదైనా సిస్టమ్ ఉంటే కనుక దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో మత్స్యకారుల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ మౌత్ ని క్రాస్ చేసేటువంటి క్రమంలోనే ప్రమాదం జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, సో నష్టపరిహారం, ఇప్పుడు బోట్కి సంబంధించిన నష్టపరిహారం అనేది పెద్ద చర్చగా మారింది రాష్ట్రంలో. ఇదివరకు ఈ బోట్లకి ఏదైనా ప్రమాదం జరిగితే వాటికి ఇంత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి 50 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో బోటు అది బిల్డ్ చేయడానికి మళ్ళీ అంత అవుతుంది అఫ్కోర్స్ బోట్ని బట్టి. సో ఇది 2024 ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనలు కూడా రెడీగా ఉంచి ఆ తర్వాత మారిన ప్రభుత్వం దీన్ని అటకెక్కించిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో వీళ్ళకి నష్టపరిహారం అనేది మళ్ళీ చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉందా? క్లుప్తంగా చెప్పండి, టైం లేదు. బోటు ప్రమాదాలు జరిగితే ఆ పరిహారం ఎంత ఇవ్వాలన్న దానిపై గత ప్రభుత్వంలో హార్బర్ లో బోట్లన్నీ కూడా తగలబడినటువంటి క్రమంలో 24 గంటల్లోనే నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బోటు నష్టపోయినటువంటి మత్స్యకారులకు వెంటనే పరిహారాన్ని అందించారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాల్లో కూడా అదే తరహాలో బోటుకి విలువ కట్టి వెంటనే పరిహారం ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు. గతంలో జరిగినటువంటి ప్రమాదంలో బోటు నష్టపోయిన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి వివరాలు సేకరించి బోటు విలువలో 80% అప్పటి ప్రభుత్వం అందించింది. ఇప్పుడు జరిగేటువంటి తాజా ప్రమాదాల్లో కూడా అదే మాదిరిగా పరిహారం ఇవ్వాలని గంగపుత్రులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జరిగినటువంటి చిన్న బోటు ప్రమాదం ఏదైతే ఉందో ఆ బోటు పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. ఇప్పటి వరకు కూడా చిన్నకు సాయం చేయడం కానీ బోటుకు కూడా ₹1 ఇవ్వలేదు. వరుస బోటు ప్రమాదాలు గంగపుత్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం
హార్బర్ మౌత్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. మత్స్యకారులు 5గురు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. మనతో పాటు కొంతమంది గాయాలైనటువంటి గంగపుత్రులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు ఏంటండి? ఏ టైంలో ప్రమాదం జరిగింది? అలా 5:30కి ఏటకి వెళ్ళాను సార్. 5:30కి ఏటకి వెళ్తే నుంచి 6:30కి మేము నెట్టేసుకున్న నుంచి తెలియదు ఇంత సరంగా వస్తాను. ఎప్పుడు జరగదు, ఇలా చిన్నప్పటి నుంచి వేట చేస్తున్నాం, ఇలా సరంగా అవుతుంది మనకు తెలీదు. అంటే నాయ వచ్చి తరచి కొడిసింది. తరచుకోగలను 5 నుంచి బయటకు వస్తారు. మా ఇద్దరు నుంచి రాళ్ళు చిక్కిపోయాం. 2 నెట్లు పోయాయి, తప్పేంచి విజిల్ అయిపోయింది. మిద్దెలు రాళ్ళు ఉండిపోయాం. అసలు మీరు రాను అనుకున్నాం, మా బాడీ దొరకము అనుకో, మీ బాడీలో అయితే ముక్కలు అయిపోతాం అనుకున్నాం. దేవుడు పైన దేవుడు చేసి మేము ఎలా మా ఇద్దరం బయటకు వచ్చాం. అది సార్. ఎందుకు హార్బర్ నుంచి బయటకు వెళ్ళేటువంటి ఆ మౌత్ దగ్గర అంత పెద్ద ఎత్తున అలలు ఉంటాయా? ఏంటి పరిస్థితి? అంటే సరంగా చిన్నప్పటి నుంచి ఏడ్ చేస్తున్నాం కదా సార్. ఇలాగ సరంగా అవుతుంది తెలియదు, ఆశ్చర్యపడాలి చేయలేదు కదా మేము. ఇంత సరంగా వచ్చి ఒక వడి ఎక్కువ అయిపోయింది, ఒక తరేసి కుడిసింది. తరేసుకుని తప్పెళ్ళి రోలింగ్ చేసింది. ఇద్దరం నుంచి వస్తాం, రాళ్ళ కింద ఉండిపోతాం. భయం వేసి మా బాడీ దొరికిన 5 నుంచి సీప్గా ఈదికి వెళ్ళిపోయారు. మేము చచ్చామో బతికామో ఆ రాళ్ళు కూడా బతికొచ్చాము. మిగతా రాదుకు మేము దొరకము కదా సార్. ఇది సార్. మరి మీరు ఎలా బయటకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? పక్కన ఉన్నారు, ఒక బోట్ ఉంది, వాళ్ళు తీసుకొచ్చారు. ఎవరు, మీరు తీసుకొచ్చారా? మీకు ఎప్పుడు సమాచారం? సమాచారంగా రెండు కలిసే వెళ్తాయి, రెండు ఆపోజిటే. వీళ్ళు ఈ సమయానికి ఎప్పుడైతే ఈ తల అనుకోకుండా వచ్చిందో మేము కూడా వల ఎత్తుకు వెళ్ళిపోయేసరికి వీళ్ళు రాయిల్లోకి వెళ్ళిపోయేసరికి బాబు రాయిల్లోకి వెళ్ళిపోయారు. ఎలాగరా అని చెప్పి వీళ్ళ తర్వాత మేము వెళ్ళాల్సింది నెక్స్ట్ లైన్లో మేము ఉన్నాం. ఈ సైడ్కి మేము సైడ్ అయిపోయాం. ఒక బోట్లోని ఒక రెండు వలలు ఇంజను బోటు పోయింది. సరే మేము సైడ్ అయ్యాం. వీళ్ళు అప్పటికి వచ్చానంటే వీళ్ళకి ఏం చేయాలో తెలియదు, రాయల మధ్యలో ఉండిపోయారు. ఈ తెర కొట్టినసరికి ఇలా పైకి వెళ్ళి మనుషులు పడే విధానం అయితే లైవ్లో చూస్తే నాకు కంట్లో నీరు తిరిగింది, అంత ఏడ్సలు అనిపించింది. అంత దారుణంగా పడరు. మా తాతల కాడి నుంచి మా జీవన ఉదాహరణ ఇదే, మా జీవనం అనేది ఇదే తాతల కాడి నుంచి. ఇప్పటికి ఈ ఆస్తి మొత్తం పోయింది, ఒక తప్ప మిగిలింది. మొత్తం 10 లక్షలు, ఇప్పుడు 7 లక్షలు పోయింది. దీనికి ఎవరైనా మాకు ఒక సాయం చేస్తారు. హార్బర్ నుంచి బయటకు వెళ్ళేటువంటి క్రమంలో అంత పెద్ద ఎత్తున అలలు ఉంటాయా, లేకపోతే సముద్ర వాతావరణం ఈ రోజు అలా ఉందా ఏంటి? ఈ మధ్యలోని చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు తాతలు కానీ మేము చిన్నప్పటి నుంచి ఈదమ్ము, మా తాతలు కానీ మేము ఇక్కడికి వచ్చాం, అంతా ఇక్కడే బతికాం. కాకపోతే అనుకోకుండా ఇంత దారుణంగా మేమైతే ప్రతిసారి వేట అనేది అక్కడ చేస్తూ ఉంటాం, మా జీవితంలో ఎప్పుడు అక్కడే చేస్తాం. అనుకోకుండా ఇంత దారుణంగా ఎందుకు జరిగిందో మాకు కూడా తెలియదు. మా యొక్క చిన్న పెద్దనాళ్ళు, మా నాన్న పెద్దోడు, వీళ్ళకి ఇంత నష్టం జరిగింది కదా, ఎవరైనా ఒక కొత్త సాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళని నమ్ముకొని 15 మంది ఉన్నారు. మీరే నెక్స్ట్ వెళ్ళానని చెప్తున్నారు వాళ్ళని తీసుకురావడానికి. మీరు వెళ్ళేసరికి అక్కడ ఉన్న పరిస్థితి వీళ్ళు మేము కలిసి నెట్ అనేది ఎత్తిన సమయానికి వీళ్ళకి సిచ్యువేషన్ మారిపోయింది. వదిలేనంటే వీళ్ళు ఆల్రెడీ రాయిల్లోకి వెళ్ళిపోయారు. మా కాడ కూడా నెట్ ఉంది, ఇంట్లో మనం ఇంజన్తో ఏం చేయలేము, పంకలో పడిపోద్ది కదా. మేము సాగి సైడ్కి వచ్చారు, దూకే సాయిస్ లేదు కదా, రాయిల్లో ఉన్నాం, ఏం చేస్తాం. నీ పేరు ఏం పేరు? నీకు బాగా దెబ్బలు తగిలినట్టు? గనగల్ ఆకాశ్ నా పేరు. బోటు తిరగబడిపోయిన క్రమంలో ఎక్కడున్నావు ఏంటి? బోటు తిరగబడిపోయే క్రమంలో అంటే నేను ముర పైన ఉన్నా, దూకుతానంటప్పటికి పెద్ద ఎత్తున నాయ పెద్దది వచ్చింది. అలా దూకుతానంటప్పటికి రాయల మీదకి ఇసిరేసింది. నాకు ఇలా బోల్తా కొట్టేశాను మొత్తానుగా. చాలా పెద్ద మొత్తానికి నష్టం జరిగింది మాకైతే. మీతో పాటు ఇంకో 5గురు ఉన్నారు కదా, మొత్తం 7గురు అంటున్నారు. ఒక ఫ్యామిలీ ఉన్నాం బ్రదర్ అందులోనే. మేము అలాగే అన్నయ్య నేను పెదనాన్న ఒక ఫ్యామిలీ అందులో ఉన్నాం. మేము పోతే ఇంకా కుటుంబానికి దిక్కేం లేదు. చాలా పెద్ద మొత్తానికి నష్టం జరిగింది. నేనైతే సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నా. అంటే అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వాతావరణానికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు అంత పెద్ద ఎత్తున అలలు వచ్చాయా ఏంటి? సడన్గా వచ్చిన దానికి ఎవరు ఊహించలేరు కదా. అలలు లేవని వేసాము, సడన్గా అలలు వచ్చి రాయల మీద కొట్టుకుపోవడం బట్టి అది ఊహించలేనిది. అది ఏది మేము చెప్పలేము. అలా అయితే చాలా దారుణమైన సిచ్యువేషన్. బతీతామనే ఆశ లేదు. అలాంటి రాయల మీదకి వెళ్ళిపోయినప్పుడు పడిపోయాము, వలాటి నా మీద పడిపోయింది, మొత్తం మునిగిపోయాము ఇద్దరం. అసలు ఎలా వచ్చామో తెలీదు. పక్క బోటలు మా దగ్గరకు వచ్చి తాళు ఇసిరితే మేము వెళ్ళాం, బోట్ ఎక్కాం. 4 దూకిసి వెళ్ళిపోయారు ముందే. మేము దూకుతామంటోడికి పెద్ద మొత్తాన నాయాలు రావడం, రాయల మీదకి వెళ్ళిపోయాం. మేము ఇద్దరం ఎగిరిపోయాం.
మీరు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి వేట చేస్తున్నారు? వాతావరణం ఈ మధ్య కాలంలో సముద్ర వాతావరణం ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రమాదం ఇన్నాళ్ళ లేదు సార్, మారిపోయింది. ఇన్నాళ్ళు అయితే ఎప్పుడు పెడితే అప్పుడు బాగా వేసుకుంటాను, అదే టైంలో బాగా వేస్తున్నామని సడన్గా కిట్టాలు వచ్చేతే మాకు తెలియదు. వల్ల ఆకుంటున్నాము టక్కుమని తప్ప నాయ వచ్చేసి ఇక్కడ బోటుకి బ్యాక్ సైడ్ వెళ్ళి ఎక్కేసింది, పైకి ఎక్కి అంటే ఎలా ఉంటుంది? నాయ అంతే అదే కర్ర అంతే అలలు వచ్చేస్తే అది ఇరిగేసింది అనమాట. ఇరిగేషన్ అంతే పిల్లలు ఉండిపోను వాళ్ళం, వీళ్ళందరూ మా అబ్బాయిలే. వీళ్ళ గురించే నేను మా కొట్టుకుని ఉండిపోయాను. గంతి అంటే ప్రాణాల కంటే నేటి తప్పపోతే పోనే గంతెత్తి ఈ రాళ్ళలో ఉండిపోవాలి. ఇద్దరు నలుగురు గంతేసాం, గంతెత్తి వీళ్ళు ఇద్దరు ఉండిపోవాలి. వీళ్ళు వస్తాలో రాలో నమ్మకం లేదు. మెల్లిగా పక్క పూట వచ్చి నాయకొచ్చి నాయకం సార్. అది ఈ వల్ల పోనే మొన్న 1 month కొన్నాం సార్, 6 నెలలు అయింది సార్. నెట్ట కొన్ని తర్వాత మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మాకు గంగమ్మ తల్లి ఆ పవిత్రం ఏం పడుతుందో పిల్లల గురించి పేదవాళ్ళు సార్. మీరు చెప్పండి, మీరు ఏమవుతారు? మీకు ఎన్ని గంటలకు వచ్చింది సమాచారం? ప్రమాదం ఎలా జరిగింది? మాకు 7 గంటలకు వచ్చిందండి సమాచారం. మేము వేటకెళ్ళాము. ఆ టైంలో కూడా కొంచెం దూరంలో ఉన్నమాట. మిగతా వాళ్ళందరూ వీళ్ళతో పాటు వీళ్ళు దగ్గర 200 మీటర్లోని వీళ్ళతో పాటు ఉన్నారు, పక్కన ఉన్నారంట. మీరు అయితే మామూలుగా వల్ల వేసుకో ఉన్నారు. ఈ ఒడంటే కరెంటుకి లాగేస్తుంది కంటే గట్టికి అని చెప్పి ఎంతంటే ఎత్తుకుంటున్నారంట. ఉంటున్న కన్నా ఏంటి ఈ ఎలల వెత్తు ఎప్పుడు చూడలేదు అన్నమాట. ఈ ఎలల వెత్తు ఎంతంటే ఈ బిల్డింగ్ అంత ఎత్తులో నుంచి లెగిసిపోయామాట. లెగిసిపోవడంటే ఒక తప్ప తీసుకెళ్ళి గట్టు మీద పెట్టేసింది అన్నమాట. ఈ 7 మనుషులు కూడా ఈ రాళ్ళను పడిపోవడం వల్లగా ఉంటుండగా మిగతా మత్స్యకారులు తెప్పలు అంతా వేసుకొచ్చి వీళ్ళు ఎక్కించుకోవడం జరిగింది అన్నమాట. ఈ మత్స్యకారులు కానీ అందుబాటులో లేకపోతే ఈ 7 ప్రాణాలు కూడా పోయేది. కానీ ఇంత మట్టుగా ఇప్పుడు కూడా మేము అలా చూడలేదు. ఇప్పుడో ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల కిందట అక్కడ జరిగింది ఏడాది తిన్నగానే. ఇప్పుడు వచ్చి అలాంటి జరగలేదు. మామూలుగా ఎప్పుడన్నా ఆడకెళ్ళా కానీ మామూలుగా మాకు అన్ని ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ లాగా ఉండి ఇలా జల ఉండేలా చెప్తారన్నమాట. కానీ ఇలాంటి అలలు కూడా మేము ఎప్పుడు చూడలేదు. అంతగా ఎత్తుకొచ్చాయంట. ఎత్తు రావడం వల్ల వీళ్ళు రాళ్ళ మీకు వెళ్ళిపోవడం, ఇంతమంది 2 దెబ్బలకు పడిపోయాయి. వీళ్ళు ఇంకా మా అమ్మవారు చూసి నేను చెప్పుకోవాలి. వీళ్ళు ఈ ప్రాణాలతో రావడం అలా జరిగిందన్నమాట. ఇది రాక్షస అలల మాట ఇంకెప్పుడు చూడలేదు. కానీ సాధారణంగా మన మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తే వాళ్ళు బతికొస్తారో తెలియదు, లేకపోతే చచ్చిపోతారో తెలియదు. ఇంకా అలా ఉంటుంది అన్నమాట. అది లోతుకి వెళ్ళినా సరే ఒడ్డైనా సరే ఎప్పుడన్నా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటున్నాయి. కానీ ఇలాంటి అలలు మేము ఎప్పుడు చూడలేదు ఈ రకంగా లెగడం. మొత్తం మీద మునుపెన్నడూ లేని విధంగా అలలు ఎగసి పడ్డాయి. ఆ అలల దాటికి బోటు ప్రమాదం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చెప్తున్నారు. 2 గాయాలపాలయ్యారు. తాతారావుతో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి. వారికి చికిత్స కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కొనసాగుతుంది. వారిని రక్షించినటువంటి మత్స్యకారులు కూడా ఇక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నటువంటి మరో బోట్లో ఉన్నటువంటి మత్స్యకారులు హుటాహుటిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది. బోటు పూర్తిగా దెబ్బతింది. సమయానికి ఎవరూ రాకపోయి ఉంటే కనుక ప్రాణాలు కోల్పోయేవారమని ఆ మత్స్యకారులు చెప్తున్నారు.